ఉత్తరప్రదేశ్లోని మెయిన్పూర్ జిల్లాలోని బిస్వాస్ అనే ఒక ప్రాంతంలో దేవగంజ్ గ్రామానికి చెందినటువంటి రీతా అనే ఒక సాధారణ మహిళ. ఈవిడ తన కుటుంబంతో సహా అంటే అత్త, మామ, భర్త, పిల్లలు వీళ్ళతో ఒక నిజాయితీ గల మహిళగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ కాయ కష్టం చేసుకుంటూ ఆవిడ అలా జీవనం సాగిస్తుంది. ఇతరుల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఆశించినటువంటి ఈమె అకౌంట్లోకి 10 కోట్ల రూపాయలు ఒక్కసారిగా వచ్చి చేరాయి. ఇంటి అవసరాల కోసం 500 రూపాయలు డ్రా చేయడానికి ఏటీఎంకి వెళ్ళినటువంటి ఈవిడికి అకౌంట్లో 10 కోట్లు ఉన్నట్లుగా అక్కడ అకౌంట్లో చూపిస్తుంది. అంటే బ్యాలెన్స్ చెక్ చేసుకుందాము, ఎంత ఉన్నాయో ఒక 500 రూపాయలైనా డ్రా చేద్దాం అన్న విధంగా ఆవిడ వెళ్తే ఆ ఏటీఎంలో ఆవిడ అకౌంట్లో 9,49,49,558 రూపాయలు చూపిస్తున్నాయి. అంటే 10 కోట్ల రూపాయలు దగ్గర ఒక 50,000 తక్కువ. కానీ అయితే ఆవిడ వెంటనే ఇంకొక ఏటీఎంకి వెళ్ళింది. ఇంకొక ఏటీఎంకి వెళ్ళా కూడా తన బ్యాలెన్స్ అదే చూపిస్తుంది. దాంతో ఆవిడ కొంచెం కంగారు పడి ఇంటి వాళ్ళకి విషయం చెప్పి, మీరు ఎవరికి చెప్పకండి, ఇందులో ఒక్క రూపాయి కూడా మనం తీయకూడదు, మన డబ్బులు కూడా ఒక్క రూపాయి డ్రా చేయకూడదు, నేను వెంటనే బ్యాంక్ వాళ్ళకి ఏం చెప్తానంటే బ్యాంకు ఆ రోజు సెలవు ఉంది. బ్యాంక్ సెలవు ఉంటే వెంటనే ఆవిడ బ్యాంక్ మేనేజర్ని అప్రోచ్ అయితే, సరే మేము రేపు వచ్చి చూస్తాం, మీరు ఏం కంగారు పడకండి అని చెప్పాడు బ్యాంక్ మేనేజర్. ఏదో మొత్తానికి పొరపాటు జరిగింది లావాదేవీల విషయంలో. తర్వాత రోజు వెళ్తే ఆవిడ అకౌంట్లోకి పొరపాటుగానే ఆ డబ్బులు వచ్చి చేరినట్లుగా తెలిసింది. దాంతో ఆ అకౌంట్లో ఎంత పడిందో అంత డబ్బుని వాళ్ళు తీసేశారు. ఆమె అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు అలా వదిలేశారు. ఆవిడ్ని ఈరోజు ప్రశంసిస్తూ బ్యాంక్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఆవిడకి ఒక ప్రశంసా పత్రాన్ని కూడా ఇచ్చారు, ఆవిడ నిజాయితీని మెచ్చుకొని. అంటే ఆవిడ తీయడానికి వెళ్ళినటువంటి డ్రా చేయాలనుకున్నటువంటి డబ్బులు కూడా ఆ రోజు డ్రా చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఏదైనా తేడా జరుగుతుందేమో అని. అంటే అంత నిజాయితీ. మన ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు అనేక సంఘటనలు చూసాం. హత్యలు, మానభంగాలు, చంపుకోవడాలు, లేకపోతే ఎంత క్రైమే. అలాంటిది ఇలాంటి వారు కూడా ఉన్నారు అని నిరూపించేటటువంటి సంఘటన ఇది. ఇది చాలామంది మహిళలకి ఒక ఆదర్శం. అయితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో. కేవలం మహిళలనే కాదు, చాలా మధ్య తరగతి కుటుంబాలు నిజాయితీగా బ్రతకడానికి ఇష్టపడతాయి. అంటే వాళ్ళు కాయ కష్టం చేసుకొని సంపాదించినటువంటి సొమ్మును తింటేనే వాళ్ళకి అరుగుతుంది తప్ప, దొరికినటువంటి సొమ్ము లేదంటే ఎక్కడైనా దోచుకున్నటువంటి సొమ్ముతో వాళ్ళకి కడుపు నిండవు. వాళ్ళ ఆత్మసంతృప్తితో బ్రతుకుతారు. వాళ్ళు చెట్టు కింద ఉన్నా, పొట్ట కింద ఉన్నా, ఇంట్లో ఉన్నా, పురిపాటిలో ఉన్నా ప్రశాంతంగా బ్రతుకుతారు. అలాంటి వారు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నారు.